శ్రీగురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీవిష్ణురూపాయ నమః. శివాయ శివాయ గురవే నమః. ఓం నమః చండికాయ. నమస్తే శారదాదేవి కాశ్మీరపురవాసిని. త్వామహం ప్రార్థయే నిత్యం. విద్యాదానం చ దేహి మే. శ్రీకృష్ణ శరణమమ్మ. శ్రీకృష్ణ శరణమమ్మ. శ్రీకృష్ణ శరణమమ్మ. మహాదేవ మహాదేవ మహాదేవ. మనం ఇవాళ సింహకు వస్తే రామచరితమానస్ కొంత చెప్పుకుందాం, లేకపోతే కాళహస్తీశ్వర మహాత్యము. ఇవాళ 2 రోజులు కలిపి రేపు అసలు ఏ రోజు అని చెప్తాము. రేపు శతచండీ కూడా జరుగుతుంది. మామూలుగా 7 గంటల 2 నిమిషాలకే మనం ప్రారంభం. మహాదేవ మహాదేవ మహాదేవ. మనకి ఈయన అనేక రకాలైన వేటలు వాడాడు. వేటలో మంచి నిపుణత, నైపుణ్యత సంపాదించి కొన్నిటిని తన తండ్రి కానుక పెట్టాడు, కొన్ని దేవుడికి నివేదన పెట్టాడు. కాబట్టి మీరు బాగా గుర్తుపెట్టుకోండి. సినిమాల్లోను నాటకాల్లోనూ చూపించినట్టు కన్నప్ప మొదట్లో నాస్తికుడు, తర్వాత ఆస్తికుడు కాలేదు. ఆయన పుట్టుకతోనే శివభక్తుడు. బాగా గుర్తుపెట్టుకోండి. చాలా అతని క్యారెక్టర్ చాలా అసాసినేషన్, హత్య చేయబడి. అతను పుట్టుకతో శివభక్తుడు. చక్కగా చేశాడు. దాన్ని శివుడికి నివేదన పెట్టాడు. నివేదన పెట్టిన తర్వాత దాన్ని చక్కగా వండుకున్నారు, తిన్నారు. ఇలా ఉండంగా ఒకరోజు చెప్తున్నాం. చెప్పండి. ఉత్పలమాల 52వ. ఆ వన వీధిలో గల మృగావళి. ఆ వనవీధి, ఆ వనములో ఈయన తిరుమల వైపు వెళ్ళాడు కదా. ఈయన తిరుమల కాదు, ఒక్క మాటలో చెప్పాలంటే శ్రీశైలం నుంచి తిరుమలలో ఉన్న మధ్య ప్రాంతాల్లో ఈయన వేటాడాడు. నీకెలా తెలుసండి? నువ్వు వెళ్ళి చూసావంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చే పద్యంలో చెప్తారు. ఆ వనవీధిలో ఉన్న మృగావళి, అనేక మృగాలని చెప్పాము మనం. సింహములు కావచ్చు, పులులు కావచ్చు, ఎలుగుబంట్లు కావచ్చు, తర్వాత మిగతా అనేక జంతువులు, దుప్పులు కావచ్చు, లేళ్లు కావచ్చు, అనేక జంతువుల్ని మృగావళి. పక్షుల్ని కూడా సంహరించాడు. అనేక పక్షులు సంహరించి ఆ వేట కూడా మనం కొన్ని విన్నాం. శివంగి వేట, ఎర్రి వేట, ఏదు వేట అనేటువంటి ఈ రకరకాల తెరవేట, డేగ వేట, అలా రకరకాల వేటల గురించి మనం నిన్న విన్నాం. కాబట్టి ఈయన వేటాడి మృగాల్ని సంహరించి పూర్వావని భృత్తటాకముల. పూర్వావని అంటే తూర్పు కొండలు. పూర్వావని భృత్ అంటే తూర్పు కొండలు. అందుకని మన తూర్పు కొండలు కానీ మనకి పశ్చిమ కనుమలు, తూర్పు కనుమలు అని 2 ఉన్నాయి. ఇవన్నీ ఈ శ్రీశైలము, శేషాచలము, అహోబిలము ఇవన్నీ కూడా తూర్పు కనులు. పూర్వావని భృత్ పూర్వావని తట్ అంటే దాని పక్కన ఉన్నటువంటి అటవులు, అంటే అడవుల్లో, అంటే ఈ అడవుల కింద అన్ని వస్తాయి. అంటే మాటలు చెప్పాలంటే ఇప్పుడు ప్రస్తుతం చెప్పాలంటే నల్లమల అడవుల్లో వేటాడాడు ఈయన. ఇక్కడి నుంచి వెళ్ళి ఆటవికులు అంటే ఆ అడవిలో పుట్టి పెరిగినటువంటి ఆటవికులు, మృగయా విహారములు. అది మృగయా విహారములు. ఆ మృగయా విహారం అంటే వేట. చేవదలిర్పచేయి, అందులో వాళ్ళ శక్తి బయటపడే విధముగా, ఆ శక్తి బయటపడే విధముగా
శీఘ్రముపావళియమెత్తి శీఘ్రముపావళి అది శీఘ్రమపావళి అపావళియమెత్తి అది శీఘ్రమపావళియ ఎత్తి శీఘ్రము అంటే చాలా తొందరగా శిబిరమును తీసివేసి అపావళి అంటే వాళ్ళు ఏం చేశారు అక్కడ వేటాడటం కోసం సపోజ్ ఒక రోజులో 2 రోజులు అనుకోండి వాళ్ళు ఒక శిబిరం ఏర్పాటు చేసుకున్నారు. ఈ ఆ వనములో వేట అయిపోయింది అని అనుకున్నప్పుడు ఈ ఆవళిని ఎత్తేసేవాళ్ళు అంటే అని మూట కట్టేసేవాళ్ళు, ప్యాక్ చేసేవాళ్ళు అన్నమాట. ఒక్క మాటలో వాళ్ళు ప్యాక్ చేసేవాళ్ళు. ప్యాక్ చేసేసి కుంభజగ్రావసుత అది కుంభజగ్రావసుత. కుంభజుడు అంటే అగస్త్యుడు, గ్రావము అంటే అగస్త్యుని యొక్క కొండ. ఆ గ్రావసుత అంటే కుంభజగ్రావసుత ప్రతీరగిరి అంటే ఈ అగస్త్య కొండ దగ్గర ఉన్నటువంటి ప్రతీరము అంటే ఆ ప్రకృష్టమైనటువంటి తీరములో కానన మధ్యమున ఈయన వేటాడుతూ ఈ అగస్త్య కొండ వరకు. అగస్త్య కొండ ఎలా ఏర్పడదో మన ప్రథమాశ్వాసంలో చెప్పుకుంటాం. ఆ అగస్త్య కొండలో ఉన్నటువంటి అక్కడ ఒక ఏరు ఏర్పడిందిగా ఈ మొగలు. ఆ దాని పక్కన ఉన్నటువంటి ఒక కాననము, ఒక అడవి మధ్యలో కాననమున వసించు ఆ అడవిలో ఉన్నది. అంటే దాదాపు కాళహస్తికి చాలా దగ్గరలో ఇనుకున్నారు. అది సరే. ఆట వెళ్ళదు. అంజనాటి కొండలందు ఈ అంజనాటి అని అప్పుడు ఒక పేరు అన్నమాట. బహుశా ఏంటుంది అది, మరి ఇప్పుడు దాని పేరు ఎలా మార్చారో మనకు తెలియదు. అంజనాటి కొండల యందు సదాశివ కొండ. అదిగో చూసాను, సదాశివ కొండ అంటే శ్రీశైలం. ఈయన ఎక్కడెక్కడ వేటాడే చూడండి. అంజనాటి కొండల యందు సదాశివ కొండ అంటే శ్రీశైలమందు జముని దిక్కు. అక్కడి నుంచి ఈయన జముని దిక్కు కంటే దక్షిణ దిక్కుగా వెళ్ళాడు వేటాట. జముని దిక్కు యమాశ అంటారు, అంటే యముడి దిక్కు, జముని దిక్కు. వెండి కొండ అక్కడ ఉన్నటువంటి కాళహస్తి ఈ గిరి. చండ సంహార తాండవము ఆడకు. చూసారా, చండ సత్వం. చండ అంటే ప్రచండమైనటువంటి భయంకరమైన సత్వము అంటే బలం. అక్కడ ఈయన ఒక తాండవం చేద్దాం అనుకోండి. ఏమిటి ఆ తాండవం? చండ సంహార తాండవం అంటే భయంకరమైనటువంటి ప్రళయ తాండవం. ఏ తాండవం? మృగములను పక్షులను వధించటం అనేటువంటి తాండవం చేద్దామని. ఆ తాండవం ఎలా చేద్దాం అనుకున్నాడు? చండసత్వంతో చేద్దాం అనుకుని కోరి వేటలాడునప్పుడు ఈయన వేటాడుతున్నాడు. ఈయన అలా కోరుకుని ఈయన ఓహో విహారం చేస్తున్నాడు. ఈయన అక్కడ ఉన్నటువంటి అడవుల పాలిటి యముడైపోయాడు. ఎక్కడెక్కడ? ఈ సదాశివుడి కొండ, ఆ అంజన కొండ, ఈ కాళహస్తి, అగస్త్యపు కొండ, ఈ కొండల మధ్యలో ఉన్నటువంటి ఆ అరణ్య భూముల్లో ఈయన స్నేహితులు కొంతమంది ఉన్నారుగా, తిరుగుతూ ఓహో వేటాడుతున్నారు. అలా వేటాడుతున్న సందర్భంలో కందపద్యం ఒకవేళ తిన్నాడు. ఇప్పుడు అసలు ఈయన లైఫ్ టర్న్ అవబోతుంది అనమాట. టర్నింగ్ పాయింట్ అంటారే దీన్నే డే ఆఫ్ డెసిషన్, డే ఆఫ్ ఇన్స్పిరేషన్ ఆర్ డే ఆఫ్ డెసిషన్. అది ఒకవేళ ఇలా వేటాడుతూ ఒక రోజున తిన్నాడు ఆ కేటక ఖేలా వ్యసన రతుల. అది ఆ కేటక ఖేలా వ్యసన రతుల. ఖేటం అంటే వేట. ఆట అనేటువంటి వ్యసనం మనకి మహాభారతంలో ఉద్యోగపరంలో చాలా చోట్ల చెప్పారండి. మనకి సప్త వ్యసనాలు ఉన్నాయి. అందులో వేట అనేటువంటిది ఒక వ్యసనం. అది వ్యసనం అంటే ఏంటంటే
అది లేకుండా వీడు ఉండలేడు. జూదం కూడా ఒక వ్యసనం. ఏది నువ్వు అది లేకుండా ఉండలేకపోతున్నావో అది వ్యసనం అవుతుంది. అది ఆటగా ఉన్నంత వరకు బాగానే ఉంటుంది, కానీ అది ఆటతో ఆగదు. ఇటువంటివి సామాన్యంగా ఏముందండి ఒక్కసారి అంటాడు వాడు. ఒక్కసారి కాదు, వాడిన కొద్దీ వాడు మత్తి ఎక్కుతుంది. మామూలు ఇది తీసుకుంటే కొంతవరకే మత్తి ఎక్కుతుంది, అది రాదు, వీడు తీసుకోలేడు. అది ఆడిన కొద్దీ మత్తి ఎక్కుతుంది. అది ఎంత ఉందో దూరం. కాబట్టి ఆ కేట వ్యసన రతుల, వ్యసనంతో బాగా ప్రతి ఆసక్తితో డస్సి అంటే బాగా అలసిపోయి 2,500 వికట ప్రసోన. అరే ఓ పని చేయి, ఒక్క నిమిషం, ఇది 2 నిమిషాలు. అదే 2,500. వికచ ప్రసోన ఇలా బాగా అలసిపోయి ఈయన ఏం చేశాడంటే బాగా వేటాడాడు. ఈ వేటాడేటప్పుడు విచిత్రం ఏం జరిగింది అంటే ఈయనకి మాత్రమే ఆ డే ఆఫ్ డిసిషన్, డే ఆఫ్ ఇన్స్పిరేషన్, ఆ టర్నింగ్ పాయింట్ వచ్చింది. అంత పూర్వం వరకు వేటాడే వాళ్ళు ఒక్కొక్క వైపుకి వెళ్ళారు. ఈయన ఒక వైపుకి వెళ్ళారు. ఆ వైపుకి వెళ్ళినప్పుడు బాగా సేపు వేటాడి ఈయన అలసిపోయేటప్పటికి ఏం జరిగింది, ఈయన అదృష్టానికి ఏం జరిగిందంటే అలసిపోవడం కూడా ఒక విధంగా అలసిపోయి వికచ ప్రసూన బకుళ ప్రకారముల నీడ. అక్కడ ఏం జరిగింది, బాగా వికసించినటువంటి పగడపు మొక్కలు పగడ మొక్కలు ఉంటాయి కదా, ఆ పగడపు మొక్కల ఉన్నాయి. ఆ పగడపు మొక్కల నీడలో కనిపించింది. అమ్మయ్య అనుకున్నాను, ఇది పడుకున్నాడు. వికడపు నీడ ఆ ఛాయలో ఒంటి బడి. ఈయన ఒక్కడే ఉన్నాడు. ఎంత అలసిపోయా అంటే ఈయన పరిగెత్తే ఓపిక లేదు. ఆ బొగరా పరిగెత్తాలి కదండి, ఆ ఓపిక లేదు. ఓపిక లేని ఈయన ఒంటి బడి ఒంటరిగానే పడుకున్నాడు. ఒంటి బడి ఏది, ఆ పగడపు చెట్ల నీడలో పడుకుంటే అక్కడ అయిపోయింది. ఇప్పుడే ఒకరికి చెప్పాను, ఆయన లాగేస్తాడు. ఆయన లాగాలనుకుంటే నీ ప్రయత్నం అక్కల్లా, ఆయన లాగుతాడు. ఎప్పుడైనా అండి మనం అనుకుంటాం నేను కుంభమేళ వెళ్ళవు, ఆ తీర్థరాజన్ నిన్ను లాగుతుంది. తీర్థరాజన్ నీకు ఎలా ఇవ్వాలో ఆయన అలా ఇచ్చేస్తుంది. నేను నడిపించాలనుకుని నడిపిస్తుంది. ఆవిడ నడవలేదురా పాపం రాలే, తీసుకెళ్తూ ఇచ్చేస్తుంది. మనం అనుకుంటాం ఇదంతా మన ప్రతిభ అని. ఆ నేను అనే అహంకారం పోవట్లేదు మనకి. అది చెప్పదు. ఇప్పుడు వేట సప్తవ్యాసనంలో ఒకటి కదా, ఉద్యోగపరంలో చెప్పిన ఒక చిన్న కిక్కన గారి పద్యం ఒకటి విని మనం చెప్పండి. వెలది అంటే ఈ స్త్రీ వాంఛ, తర్వాత జూదంబు, పానము సురాపానము, వేట 4, అది పలుకు ప్రల్లదనము అంటే కోతలు కోయడం. ఊరికే కోతలు కోయడం అని కాదు, అనవసరంగా మాట్లాడటం కూడా ఒక వ్యసనమే. బాగా గుర్తుపెట్టుకోండి, అనవసరంగా మాట్లాడటం కూడా ఒక వ్యసనం ఇది. మీరు ఏదైనా కొంతమంది నాకు రెడీ ఎందుకు ఊరికే పిచ్చి మాటలు. పలుకు ప్రల్లదనంబు, నోరు మూసుకోవాలి. నువ్వు మౌనంగా ఉంటే ఒక శక్తి నీలో జనరేట్ అవుతుంది.
తర్వాత ఆరోది దండంబు అంటే నీ చేతిలో దండము, అందరికి శిక్షించే అధికారం ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు శిక్షిస్తున్నావు, దండం. అది ఏడోది పరుసుదనం అంటే కఠినంగా మాట్లాడటం. ఏడోది కఠినంగా మాట్లాడటం. ఈ 7 కూడా సప్త వ్యసనములు. బాగా గుర్తు పెట్టుకోండి. ఇది ఉద్యోగ పర్వంలో కూడా నేను చెప్పాను. ఉద్యోగ పర్వం అండి, ఉద్యోగ పర్వం మీకు గుర్తుందా? అదే భాగవతం చెప్పేటప్పుడు చెప్పాను నేను. భాగవతం చెప్పేటప్పుడు శ్రీకృష్ణుడు పుట్టబోయే ముందర చెప్పాను, చెప్పలా? అప్పుడు అంతేనా? చూసారా, మీరు మౌనంగా ఉన్నారు అంటే మీకు అర్థమైందని నాకు అర్థమైంది. కాబట్టి భాగవతంలో మనం ఆ ఉద్యోగ పర్వం వచ్చినప్పుడు ఈ మాట చెప్పాను. ఈ సప్త వ్యసనములు ఏమిటయ్యా అంటే, మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, కనీసం వదులుచుకునే ప్రయత్నం చేద్దాం. 1 వెలది, 2 జూదం, 3 పానం, వేట, పలుకు ప్రలదనము, పిచ్చి పిచ్చి వాగుడు వాగటము, 5 6 దండము, దండనీతి, 7 పరుసు, కఠినంగా మాట్లాడు, పరుసు ప్రసదనము, సొమ్ము నిష్ప్రయోజనముగా, వమ్ము సేత. ఇది కూడా ఇంకోటి కూడా ఉంది, ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టడం, నిష్ప్రయోజనంగా ఖర్చు పెట్టడం. వమ్ము సేత అనడు సప్త వ్యసనముల చనదు తగల. వీటి వైపుకి వెళ్ళద్దు. అంటే నువ్వు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టకూడదు. ఖర్చు పెట్టడానికి కూడా ఒక అర్థం పర్థం ఉండాలి. నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పేసి ఊరికే షాపింగ్లు చేయకూడదు. మనం నిన్ను చేయొద్దని నువ్వు చేయకూడదు, నువ్వు చేయకుండా ఉండాలి. నువ్వు చేసినప్పుడేమో అందరూ చేయాలి, నువ్వు ఎదురు ఎట్లా ఉండాలి అని మా బ్రహ్మానందం చెప్తుంది. నాకేం తెలుసు. సరే చెప్పింది చాలే అంటాను. చెప్పు. ఇప్పుడు రామ చెప్తున్నాను. మళ్ళీ మనం 6:39 గా ఆపాలి. అసలు యాక్చువల్గా అమ్మక్క కనుక 6:03కి వస్తే ఇవాళ కాళహస్తీశ్వరం వచ్చే తెద్దామని నా ఉద్దేశం. సరే, అక్క వచ్చింది కాబట్టి కనీసం 6:39 వరకు, ఎందుకంటే మళ్ళీ 7 గంటలకల్లా మనం కామాక్షమ్మ గారి ఇంటికి వెళ్ళాలి. నేను ఆవిడ తరఫున నేను ఆహ్వానిస్తున్నాను. ఇవాళ మా ప్రాజ్ఞాగాడి పుట్టినరోజు, అందరు రావచ్చు, అందరూ ఆహ్వానితులే. నేను ఆహ్వానిస్తే ఆవిడ ఆహ్వానించినట్టే. ఎందుకంటే ఒక విషయం ఏంటంటే, నేను వాళ్ళ ఇంటికి కాదు, మన శివపరివారానికి ఇంటికి పెద్ద నేనే కదా అని మీరు ఒప్పుకున్నా. హిందీలో సామెత ఉందండి, మాన్ నా మహమాన్ మై తుమ్హారా మెహమాన్ హూ అని. తు మాన్ నా మాన్ మై తుమ్హారా మెహమాన్ అంటే ఏంటి? నువ్వు ఒప్పుకోపో, నేను నీకు గెస్ట్నే అని. నేను నన్ను గెస్ట్ని ఇచ్చిన మర్యాద ఇవ్వాలి. ఒరే నాకు వద్దురా, నువ్వు వద్దురా నా లేదు, నేను నీ గెస్ట్ని, నువ్వు నాకు మర్యాద. నువ్వు ఒప్పుకున్నా నేను గెస్ట్ని, ఒప్పుకోకపోయినా నేను నీకు గెస్ట్ని. కాబట్టి మీరు ఒప్పుకోకపోయినా మీ కుట్టి పద్ధతులు నేనే. ఎందుకని అప్పుడు మీరు నన్ను తిట్టుకోవచ్చు, కొట్టుకోవచ్చు, దండం పెట్టుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. మహాదేవ్ చౌపాయికి దశరథపురవాసి జే మిథిలాపతి నగర నివాసి హంస పంస గురు జనక పురోధ జన్హ జగమగు పరమారధు శోభ లగే कहन उपदेश अनेका सहित धर्म नय भरत विवेक कौशिक कही कथा पुरानी समुजाई सब सभा सुमानी तब रघुनाथ कौशिक ही कहे नाद काली जल बिनु
सब रहे हो, सब रहे हो। मुनि कहा उचित कहता, मुनि कहा उचित कहता, रघुराई रघुराई गयो बीती, गयो भीति, दिन पहर अड़ाई, दिन पहर अड़ाई, ऋषि रुक लकी, ऋषि रुकलकी, कहा तेरु हुति राजू, कहा तेरा हुति राजू, इहा उचित नहीं, यह उचित नहीं, असन अनाजू, असन अनाजू, कहा भूपा, कहा भूपा, बल सबहि सुहाना, बल सुबहि सुभाना, सोहाना, सोहाना, पाई रजा यस चले, पाई रजा रजा यस यस चले, चले नहाना, नहाना, అయోధ్య మిథిలా నగరముల బ్రాహ్మణులు అచట ఉండిరి. అది అయోధ్య మిథిలా నగర బ్రాహ్మణులు అక్కడ ఉన్నారు. లోకాభ్యుదయము పరమార్థ తత్వాలు కూలంకషముగా ఎరంగిన, కూలంకషముగా అంటే థరోగా తెలిసినటువంటి వశిష్ఠ, శతానంద, విశ్వామిత్రులు ఉండిరి. అది విశ్వామిత్రులు కూడా అక్కడే ఉన్నారు. ఇది వాల్మీకి రామాయణ ప్రకారం లేదు. ఇంకా చెప్పాలంటే అసలు వశిష్ఠుడు తప్ప ఇంకెవ్వరు లేరు అక్కడ. ఈయన దశరథుడి కులంలో వాళ్ళు ఉన్నారు. జాబాలి ఉన్నాడు. జాబాలికి రాముడికి ఒక మంచి డిస్కషన్ జరుగుతుంది. ఇది నేను మీకు తర్వాత చెప్తాను. ఇందులో కనుక లేకపోతే, ఇందులో ఉంటే సరే సరే, లేకపోతే వశిష్ఠుడికి జాబాలి శ్రీరామచంద్రుడికి మధ్యలో ఒక మంచి ఆసక్తికరమైనటువంటి ప్రసంగం జరుగుతుంది. అది రామాయణంలో చెప్తాను. ధర్మ నీతి వైరాగ్య, ధర్మ నీతి వైరాగ్య వివేక విషయములను వారు పెక్కు విధములా బోధించారు. అది ధర్మము నీతి వైరాగ్యం వాళ్ళు పెక్కు విధాలుగా బోధించారు ఆ బ్రాహ్మణుడు. విశ్వామిత్రుడు సదస్సులకు పెక్కు పౌరాణిక గాథలను విశ్వామిత్రుడు ఏం చేశాడంటే ఆ సదస్సులకు అనేకమైనటువంటి పౌరాణిక గాథలు వినిపించాడు. ఇక్కడ ఒక చిన్న విషయం, అయోధ్య మిథిలా నగరములను రెండింటినీ కలిపినట్టి బ్రహ్మర్షి విశ్వామిత్రుని ఆగమనమును, రాజర్షైన జనక మహారాజు ఆగమనమును ఈ ప్రకరణమున వర్ణించుట తులసీదాసు మహాకవి యొక్క ప్రత్యేకత. అది ఇక్కడ మాట రాశారు. తులసీదాసు యొక్క ప్రత్యేకత అంటే విశ్వామిత్రుడు రాలేదు, జనకుడు రాలేదు, కానీ ఆయన ప్రత్యేకత ఏంటంటే ఈ అయోధ్య మిథిలములను కలిపినది విశ్వామిత్రుడు. సరే, విధులకు ఎలాగో రాజు ఆయన కాబట్టి ఈయన ఇది అంటే నేను రామాయణం మీద తులసీదాస్ గారి మీద ఉన్నటువంటి భక్తితో ఇది ఊహించారు అని చెప్పడానికి నేను సాహసించలేకపోతున్నాను. కానీ ఇది ఊహ, లేదా ఆయన అక్కడ దర్శనం ఇచ్చి ఉండవచ్చు కూడా. కానీ అక్కడ విశ్వామిత్రుడి పాత్ర లేదు. విశ్వామిత్రుడు ఎప్పుడైతే వీళ్ళిద్దరిని కలిపాడో తర్వాత మళ్ళీ విశ్వామిత్రుడు రామచంద్రుడిని కలుసుకోలేదు. రాముడిని నడిపింది ఋషులు, కొంతవరకు వశిష్ఠుడు, ఆ తర్వాత విశ్వామిత్రుడు, ఆ తర్వాత భరద్వాజుడు, ఆ తర్వాత అగస్త్యుడు. ఋషుల చేత నడపబడినటువంటి వాడు రాముడు. కాబట్టి రాముడిని కొంతవరకే విశ్వామిత్రుడు నడిపాడు. సరే, ఇక్కడ కూడా ఆయన తీసుకొచ్చారు, మంచి సంతోషం. సరే, రఘునాథుడు విశ్వామిత్రునితో, స్వామి రఘునాథుడు విశ్వామిత్రుడితో ఉన్నారు, నీరు కూడా ముట్టలేదు, నిన్నటి నుంచి ఇవాటి వరకు ఎవ్వరు నీరు కూడా ముట్టలేదు స్వామి. ఆ మహర్షి శ్రీ రఘునాథుడు లెస్స పలికెను, అపరాహ్నమైనది. అది నేడు కూడా అపరాహ్నమైంది, నిన్న కూడా ఇంతవరకు ఎవరు పట్టలేదు. ఋషిముఖంలోని భావమును గమనించి జనకుడు పలికెను. ఋషిముఖంలో భావన గమనించి జనకుడు ఏమన్నారంటే, ఇచ్చట వండిన ఆహారమును భుజించుట ఉచితము కాదు. అది ఇక్కడ ఇది మన అరణ్యంలో ఉన్నాం చూసారా, బాగా గుర్తుపెట్టుకుని ఈ మాట అండి. అసలు మనము ఎక్కడ ఉన్నామో అక్కడ పదార్థాలు తీసుకోవాలి. నువ్వు నీకు ఇష్టమైంది నువ్వు తీసుకోకూడదు. మైండ్ ఇట్. అక్కడ దొరికిన కానీ అక్కడ దొరకదండి. నేను ఇక్కడ స్టవ్, సిలిండరు, బియ్యము, పప్పు, ఉప్పు తీసుకెళ్ళి తినకూడదు. అక్కడ అనేక కారణాలు ఉన్నాయి. ఒకటి ఇంకొక మాటలో చెప్పాలంటే క్లైమాటిక్ పరిస్థితులను బట్టి కూడా అక్కడ ఆహారం తీసుకుంటే నీ శరీరం సపోర్ట్ చేస్తుంది. కాబట్టి అక్కడ ఆహారపు అలవాట్లు ఎలా ఏర్పడతాయి, అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు కావచ్చు, ఇంకా కావచ్చు. కాబట్టి ఇక్కడ ఒక మంచి మాట చెప్పారు ఈయన, మనం అరణ్యంలో ఉన్నాం, ఇక్కడ వండిన పదార్థాలు తినకూడదు. కాబట్టి కందమూలములు తినాలన్నాడు జనకుడు. జనకుడు తలుచుకుంటే వాళ్ళిద్దరు రాజండి, ఆయన వండించలేడు అక్కడ పదార్థాలు, ఆయన వండించలేదంటారా?
అలాగే మీకు ఇంకోటి చెప్తున్నానండి, ఈ మధ్య చాలా మంది గోసేవ చేస్తున్నారు, చాలా మంచిది, చేయండి. గోవు తినే పదార్థాలు పెట్టండి, మీరు తినే పదార్థాలు పెట్టకండి. అన్నము, పప్పు, కూర. గోవు ఏం తింటుంది? గడ్డి తింటుంది, గడ్డే పెట్టండి. నువ్వు ఆ గడ్డి వదిలేసి నువ్వు తినే పదార్థాలు పెడతానండి. ఈ దౌర్భాగ్యం ఏంటి? నీకు నవగ్రహ దోషాలు పోవాలని గోధుమలు, ఉలువలు అవి పెడతానండి. అవి నువ్వు తినాల్సినవి. నువ్వు గడ్డి వేసినా నీకు నవగ్రహ దోషాలు పోతాయి, ఇందులో అనుమానం లేదు. అప్పుడు నువ్వు తినే పదార్థాలు కనుక చేస్తే నీ వ్యర్థ పదార్థం ఎంత కంపుగా ఉంటుందో దాని వ్యర్థ పదార్థం కూడా అంతే కంపుగా ఉంటుంది. అప్పుడు అది పవిత్రం ఎందుకు అవుతుంది? అప్పుడు గోమయం కాదు అది. ఎంతకంటే చెప్పడం కష్టం. నువ్వు తినే పదార్థాలు దానికి పెట్టకూడదు. అలాగే ఎక్కడికి మనం వెళ్ళామో అక్కడ దొరికే పదార్థాలని నువ్వు తినాలి. నాకు నచ్చదండి, నాకు నీ నచ్చేవాడు కాలేదు. జనకుడికి తెప్పించలేడు. ఇందుకు రామచరిత మానస్ ఎందుకు? ఇది రామాయణంలో లేదు. రాజుగారి మాట అందరికి రుచించింది. అది రాజుగారి మాట అందరికి రుచించింది. ఈయన అంటాలేంటే ఈయన అలాగే అంటే అండి, మనం వండుకుందాం. నువ్వు వండుకునేది చెప్పమ్మా. ఋషీశ్వరుడు అందరూ మధ్యాహ్నిక కృత్యములకు దిగిరి. అది మాధ్యాహ్నిక కృత్యాలకు దిగారు వీళ్ళు. దోహ దహి అవసర ఫల పూల దళ, దహి అవసర ఫల పూల దళ దళ, మూల అనేక ప్రకార, మూల అనేక ప్రకార, లయి ఆయే, లయి ఆయే, వనచర విపుల, వనచర విపుల, బరి బరి కావరి బరి కావరి బారా. ఇంతలో వనవాసులైన కోలులు, బిల్లులు, ఇంతలో వనవాసులైన కోలులు, బిల్లులు, ఆటవికులు, వివిధములైన ఫలములను, పువ్వులను, ఆకులను, కందమూలములను నింపుకొని వరసలు కట్టి కావలలో తీసుకొచ్చారు. కొన్ని పువ్వులు తింటారండి. పువ్వులు తింటారా? క్యాబేజీ ఏంటి? పువ్వేది? క్యాలీఫ్లవర్, అది పువ్వు. క్యాలీఫ్లవర్ అది పువ్వు కాదు. కొన్ని పువ్వులను తింటాం మనం, కొన్ని ఫలాలు, కొన్ని మూలములు, కంద మూలములు అంటారు, మూలం. అవన్నీ వాళ్ళు తీసుకొచ్చారు. టైం అయితే 6:30. అయితే చెప్పచ్చు. ఇంకొకటి చెప్పేసి అబద్ధం. కామత్ బేగిరి రామప్రసాద, అవలోకత్ అపహరత, అవలోకత్ అపహరత, అపహరత, విషాద, విషాద, సరసరితా వనభూమి, సరసరితా వనభూమి, విభాగ, విభాగ, జన ఉమగత, జన ఉమగత, ఆనద అనురాగ, ఆనద అనురాగ, వేలి విటపు సబు, వేలి విటపు సబు, సఫల సఫూల, సఫల సఫూల, ఓలత గగమృగ, ఓలత కగమృగ, అలి అనుకూల, అల అని అనుకూల, దహి అవసరు వన, దహి అవసరు వన, అధిక ఉచాహు, అధిక ఉచాహు, త్రివిధ సమీర, త్రివిధ సమేర, సుఖత సబుకాహు, సుఖత సబుకాహు, జాయన భరణి, జాయన భరణి, మనోహరతాయి, మనోహరతాయి, జనుమహి కరతి, జన్మహి కరతి, జనకు పహునాయి, జనక పహునాయి, తబ సబు తబ సబ లోగ నహాయి, 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 రామ జనక ముని రామ జనక ముని ఆయసుబాయి, దేకి 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 దరుభరు అనురాగి, జహా తహా జహా తహా, పురజను జహా తహా, పురజను పురజను ఉరతనలాగి, జల ఫల మూల జల కంద, ఫల మూల కంద, విధి నాన, విధి నానా, పావన సుందర సుధా సమాన. పావన సుందర సుధా సమాన. శ్రీరామచంద్రుని అనుగ్రహం వలన ఆ కామదగిరి అందరికీ కోరిన వసులని అది శ్రీరామచంద్రు అనుగ్రహంలో ఆ కామదములు, కామములు ఇచ్చున్నది. ఎవరికి ఏది కావాలో అన్ని ఇచ్చేసింది. వాటిని చూసినంతనే దుఃఖములని వాటిని చూసిన అందరి దుఃఖాలు పోయినాయి. అచటి నదీ తటాకములు, నదీ తటకములు, అనురాగములతో వర్ధిల్లుచుండెను. అనురాగము తర్వాత వీటితో చక్కగా వర్ధిల్లుతోంది. వృక్షములు, లతలు, వృక్షములు, లతములు, లతలు, ఫలములు వృక్షములతో కళకళలాడుతున్నాయి. పశుపక్షులు భ్రమరములు మనోహరంగా పశుపక్షులు భ్రమరములు మనోహరంగా పాడుతున్నాయి. ఆ సమయమున వనమునందు ఉత్సాహములోను పెలుగుచుండెను. ఆ సమయమున వనమున ఉత్సాహం అతిశయించి
హాయిగా ఉన్నారు. చూసారా, రాముడు ఉన్న చోట ఉత్సాహం అండి. అయోధ్యలో ఉండక్కల్లా. శీతల మంద సుగంధ వాయువులు అది అందరికీ ఆహ్లాదమును శీతలము, చల్లటి నెమ్మదిగా వీస్తున్న గాలి. మరీ వేడిగా లేదు, మరీ చల్లగా లేదు, అటువంటి గాలి అందరికీ. వనరమణీయత అంటే ఆ అందము వర్ణించడం కష్టం. పృథ్వీ జనకునకు ఆతిథ్యం ఇచ్చుచున్నట్లుండే. అది ఎలా ఉందంటే ఆ పృథ్వీ జనకునికి ఆదిస్తుంది. ఎందుకు ఇస్తుంది? ఈవిడెవరు? భూదేవి కూతురు. భూదేవి కూతురు కదా అని ఈయన జనకుడు. అరే మా అమ్మాయి నేను పెంచాడయ్యా జనకుడు. ఇప్పుడు మీ అమ్మాయిని ఒక అవతను పెంచాడు అనుకోండి, అతను వచ్చేటప్పటికి మీరు గౌరవించరు, అలా అన్నమాట. నగరవాసులు జనక, శ్రీరామ, వశిష్ఠుల ఆజ్ఞలను గైకొని ఆకర్షితులే హాయిగా వివరించి అది వాళ్ళ ఆజ్ఞలు తీసుకున్నారు. ఎవరు? జనకుడిది, శ్రీరాముడిది, వశిష్ఠుల ఆజ్ఞలు. ఆ వృక్ష సంపదల సౌందర్యాన్ని ఆస్వాదిస్తున్నారు. పవిత్రములు, సుందరములు, ఆకులను, కందమూలములు. అది పవిత్రములు, సుందరములు, రమణీయములు అయినటువంటి ఆకులు, ఆ పుష్పముల శోభ వాళ్ళందరూ తిలకిస్తున్నారు. దోహ సాదరి సభ రామగురు పటయే భరి భరి బార పూజీ పితరసుర అతిథి గురు లగే కరణ ఫలహార. శ్రీరాముని గురువగు వశిష్ఠుడు, శ్రీరాముని గురువైన వశిష్ఠుడు సాదరముగా జనక పరివారములకు పుష్కలముగా పంపెను. అది సాధారణంగా జనక పుష్కలముగా ఆ కందమూలములు, ఫలములు, తేనీయలు పంపించారు. ఇతరులను, దేవతలను, అతిథులను, గురువులను పూజించిన పిమ్మట అచట ఉన్నవారు అందరూ ఆ ఫలమును ముందర ఏం చేశారు? గురువుల్ని, దేవతల్ని, పితృదేవతల్ని ఆహ్వానం చేశారు. వాళ్ళకి పెట్టిన తర్వాత అప్పుడు వాళ్ళు తిన్నారు. చూసారా, అడవిలో కూడా వాళ్ళు ధర్మం తప్పలేదు. మహాదేవ్ చదవడానికి మనం ఆవిడ దగ్గరికి వెళ్ళిపోవాలి కదా, రేపు వెళ్ళాలి. మళ్ళీ వెళ్ళకపోతే ఆవిడ కోపం, ధూపం ఆగ్రహం. నేను కట్టం అయిపోతుంది వాని వల్ల, అక్కడ నా కట్టం అయిపోతుంది. నన్ను రక్షించేది ఎవడు? నువ్వు చెప్తావా నేనే చదివానని? ధూపం ఆగ్రహపయామి, దీపం దర్శయామి, ధూపదీపానంతరం శుద్ధాజమన్యం సమర్పయామి, నైవేద్యం. అలాగే నువ్వు లేట్ చేసావని చెప్తాను. ఓం భూర్భువస్సువః బుద్ధిం జ్ఞానం ప్రచోదయాత్ సత్యం ధ్వర్ధేన పరంజామృతోపసమృతోపసరణమే. ఓం ప్రాణాయ స్వాహ వానాయ స్వాహ యానాయ స్వాహ దానాయ స్వాహ సమానాయ స్వాహ బ్రహ్మణే స్వాహ దేవదేవానిందోర్వాదోక్షాయ ముఖే ఆజమనియం సమర్పయామి అంబోలంబోలజర్వణానంతరం మంగళమహానిరాజన దీపం. ఓం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ రాజనానందరం యుద్ధాజమని నమస్కారం మహాదేవ హర. ఓం ఆది గృహస్థశేఖరుడవైన నిను భవదావన హృదావేదనజే నిజ తపక్కుదుపవేళగను యొనగల్గి బ్రహ్మ విద్యోదన భిక్షనాదు హృదయం వనడి పాత్రమునందు పెట్టవే.
ఆదరమప్పగ పునరయాజిత వృత్తి సుఖిందునీశ్వర సోమరమిజామి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీజా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు కాళే వర్షతు పర్జన్యా పరహితో బ్రాహ్మణ నిర్భయా పుత్ర పుత్రిణ సంతు పౌత్రిణాదన సదనాంతు జీవేమ శరదాం యదం మాం సహ కుటుంబం శివ పరివారం రక్షంతు సర్వే జనాన్ రక్షంతు మనోరథ ప్రసిద్ధిరస్తు కరోనా నివారణోస్తు అధర్మస్య నాశోస్తు ధర్మస్య విజయోస్తు సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు మురవే మంజలి మహాదేవ 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 మాస్టరు మహాదేవ 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 అయ్యా మహాదేవ మహాదేవ శాస్త్రి గారు మీ ఇంటికి దగ్గరలో ఉన్న కామాక్షమ్మ మనవరాల్ని వచ్చి మీరు ఆశీర్వదించాలి. అవశ్యం మాస్టరు. మహాదేవ 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 గురువు గారు. మహాదేవ మహాదేవ నువ్వు కూడా వచ్చి ఆశీర్వదించమ్మా. మల్కాజ్గిరిలో ఉన్నాను గురువు గారు. ఓయ్ వెరీ గుడ్. మరి హైదరాబాదేగా వచ్చేసాయి అయితే. గురువు గారితో పాటు వచ్చాను. ఓయ్ గురుగారు కూడా వచ్చారా? అవును గురువు గారు. మహాదేవ ఏంటి అక్కడ ఏమైనా కార్యక్రమమా? అంటే శిష్యులందరూ అడుగుతున్నారని చెప్పి చక్రార్చనలు చేయడానికి వచ్చారు. రోజుకొకరింట్లో చేసుకుంటున్నారు వాళ్ళంతా. వెరీ గుడ్. ఇక్కడ మనం రేపు శతచండీ చేస్తున్నాం. నిన్న చెప్తే విన్నాను గురువు గారు. నిన్న చెప్పారు కదా. రేపు మా శిష్యురాలు ఇంట్లో కల్లూరి రాంప్రసాద్ గారని వారింట్లో శతచండీ రేపు ఎల్లుండి. చాలా సంతోషం గురువు. సూర్య నమస్కారాలు గణపతి తర్పణ ఇవన్నీ ఏమాత్రం అవకాశం ఉన్నా రా. అలాగే గురువు గారు. సరేనా? అలాగే అలాగే గురు. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. కేక్యూబ్ ఇంటి దగ్గరే అమ్మాది. అలాగే గురువు గారు. కేక్యూబ్ వాళ్ళకి దగ్గరే. సరే గురు. మహాదేవ్. మహాదేవ గురువు గారు మీ పాద పద్మములకు నా శిరస్సు వచ్చి శతకోటి నమస్కారాలు. పాద పద్మాలు వచ్చాయి మాస్టర్. వచ్చేసాయి. పాద పద్మములకు నా శిరస్సు వచ్చి శతకోటి నమస్కారాలు. మహాదేవ 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 కన్నప్ప వస్తున్నావా? కొంచెం నలతగా ఉంది గురుగారు, రాలేదు. నలతగా ఉంటే వచ్చి ఆశీర్వదించు. పాపం కామాక్షమ్మ మనవరాలను ఆశీర్వదించు. అదేదో అంటారు నరదిష్టి అని, కొంచెం ఏదో నలతగా ఉంది. అంతా నరదృష్టి తగిలిందా? అదే అంటారు కదా. నాకు అది ఉందంట గురుగారు, ఎక్కువ నరదిష్టి అన్నారు. చాలా మంది పండితులు నన్ను చూసిన వాళ్ళు అన్నారు. అప్పుడు అసుర దృష్టి పెట్టేసుకోవడం మనం. అందరూ హుషారుగుండా అంటారు. నాకు కొంచెం అది అవుతుంది అప్పుడప్పుడు. కొంచెం వాళ్ళు ఎదురుకుండా కొంచెం నీరసంగా కనిపించు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ